హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా డే స్టార్ట్ అయ్యేది మాత్రం పిట్టలకు బియ్యం వేసి వాటర్ పెట్టడమే. అండ్ అది అయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి వంట పని చేస్తాను అనమాట. ఈరోజు అయితే బయట కొంచెం పని ఎక్కువ ఉంది. నైట్ అయితే మా దగ్గర ఫుల్ వర్షం, అసలు 1 అవర్ ఆగను కూడా ఆగలేదన్నమాట. కంటిన్యూగా వస్తూనే ఉంది. అందుకోసమని బయట మొత్తం గాలికి పేపర్లు అవి ఇవి వచ్చి వర్షంలో తడిచి అతికిపోయినాయి. ఫ్లోర్ క్లీన్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. అందుకోసమని ఈరోజు వంట లేట్ అవుతుంది. నేనైతే కర్రీ కోసం అయితే పుదీనా చట్నీ చేస్తున్నాను. సో నేనైతే నైటే పుదీనా నీట్గా వాష్ చేసి పెట్టానమాట. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎండుమిర్చి చూసారు కదా. ఎండుమిర్చి ఏంటంటే కారం లేవు అవి, అందుకోసమని కొన్ని ఎక్కువ తీసుకున్నాను. అండ్ అలాగే పల్లీలు కూడా ఒక 1 కప్పు పల్లీలు కూడా లైట్గా ఫ్రై చేసేసుకున్నాను, డ్రై చేసుకున్నాను ఆయిల్ వేయకుండానే. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, సో అది వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. ఇలాంటి ఆకుకూరలు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను నైటే పెట్టి గిల్లి పెడతాను. మార్నింగే హడావిడి ఇంకా ఎక్కువ అవుతుంది, మనకి టైం కూడా సరిపోదు కదా. నీట్గా వాష్ చేసి పెట్టేస్తాను నైటే. సో ఇంకా రైస్ పెట్టేయడమే, టైం కూడా అవుతుంది. రైస్ పెడితేనే ఇంకా పని తొందరగా అయిపోతుంది, టెన్షన్ ఉండదు. వాళ్ళకి బాక్సుల్లో పెట్టినా కూడా కూల్ అవ్వాలి కదా మళ్ళీ. సో ఇంకా రైస్ కూడా పెట్టేసాను. అండ్ పుదీనా కూడా 5 మినిట్స్ సిమ్లో పెడితే చూసారు కదా మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా మా పిల్లల్ని లేపి రెడీ చేయాలి. వాళ్ళతోటే పెద్ద టాస్క్ నాకు. ఇంకా ఈరోజు అయితే పిల్లల స్నాక్స్ కోసం అని చెప్పి పపాయ పీసెస్ కట్ చేసి పెట్టాను. ఇవి తినడానికి స్పూన్స్ ఈ బాక్సుల్లో సరిపోవట్లేదని ఇంకెప్పుడు నేను టూత్ పిక్సే వాడతా పిల్లలకి, ఇలా ఫ్రూట్స్ తినడానికి ఈజీగా ఉంటుందని. స్పూన్స్తో కూడా అంత క్యారీ చేయలేవరు, తినడం రాదు. స్పూన్తో తీస్తుంటేనే కింద పడుతుంటాయి కదా, అందుకని నేనైతే ఎప్పుడు ఇదే ఈ టూత్ పిక్సే వాడుతుంటాను. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ స్నాక్స్ కోసం అయితే ఉప్పు శనగలు పల్లి పట్టి కూడా పెడుతున్నాను అనమాట. ఇంకా స్నాక్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లల్ని నిద్రలేపి రెడీ చేయాలి. ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టాలన్న ప్లాన్లో ఉన్నారు ఇద్దరు. ఏంటంటే రేపు మా పాప బర్త్డే ఉంది, షాపింగ్ చేసేది ఉందన్నమాట. అందుకోసమని అన్న ఒకసారి షాపింగ్ అనేసరికి ఇంకా స్కూల్ డుమ్మా కొట్టాలి అన్న థాట్ వచ్చింది వాళ్ళకి. సో ఇంకా రైస్ కూడా అయిపోయిందనమాట. మొన్న విజిల్ పోయిందన్నా కదా, విజిల్ అయితే మా బియ్యం డ్రమ్లో ఉంది, దొరికింది. పిల్లలు ఆడుకుంటూ వేసారో ఏమో తెలియదు. ఇంకా చూసారు కదా, పుదీనా కూల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు అండ్ అలాగే వెల్లుల్లి, కల్లుప్పు ఉంటుంది కదా అది, అండ్ అలాగే కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవడమే ఇంకా మిక్సీలో. అండ్ తాలింపు కోసం అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేయచ్చు. ఏంటంటే నేను ఇంకా పచ్చడిలోనే ఎక్కువ వేసాను అనమాట. పిల్లలు ఇలా పైన ఉన్నా కూడా కనిపించినా తినరని గ్రైండ్ అయితే అది ఫుల్గా మెల్ట్ అయిపోతుంది కదా, అందుకోసమని గ్రైండ్ చేసా ఎక్కువ వేసి. సో లైట్గా పసుపు యాడ్ చేసుకుందాం. తాలింపు వాసన అయితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. స్మెల్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇది అందరికీ నచ్చుతుంది స్మెల్ అయితే. చూసారు కదా, తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసి ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచేస్తే సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేయడమే. ఇంకా బాక్సులు పెట్టే ప్రాసెస్ ఇప్పుడు. ఈరోజు ఏంటో తింటారో తినరో తెలియదు. మెనూలోకి అయితే పుదీనా పచ్చడి ఇచ్చారని చేసా, కానీ ఇంతకుముందు కూడా చేసినప్పుడు తిన్నారు. కొంచెం నెయ్యి వేసేస్తే ఇంకా వాళ్ళే తింటారు. అండ్ అలాగే రైస్ కూడా పెడుతున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నారు. కర్డ్ రైస్ అండి. ఫస్ట్ అయితే నేను కర్డ్ మిక్స్ చేసిన తర్వాతనే మళ్ళీ కొంచెం కర్డ్ వేస్తా. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తా, చెక్ చేసి సాల్ట్ కూడా వేస్తా, సరిపోతుందో లేదో. మరీ చప్పకున్నా కూడా తినరు మా పిల్లలు, సాల్టీగా ఉంటేనే తింటారు.
ఇంకా బాక్సెస్ క్లోజ్ చేసేస్తున్నా. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మా పిల్లలు వేలోకి వస్తారు చూడండి. మా పెద్ద పాపకి డైలీ పెడుతున్నా కూడా బాక్సెస్కి ఎందుకో లిడ్ పెట్టడం రావట్లేదు, ఆ క్లిప్స్ పెట్టడం రావట్లేదు. మా చిన్నది వచ్చి టక్కుని పెట్టేస్తూనే ఉంటుంది. ఇంకా ట్రిక్ ఫాలో అయింది అది. Thank you for watching. Bye. It's you. Bye. It's you. బాయ్, టేక్ కేర్ ఆల్. Bye.